నమస్కారం, నా పేరు వినయ్ కుమార్. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు, భక్తులతో కిటకిటలాడిన పలు దేవాలయాలు. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్న అనంతపురం జిల్లా పరిషత్ అధ్యక్షురాలు. వ్యవసాయ సలహా మండలి సమావేశంలో పలు అంశాలపై విస్తృత చర్చ. శ్రీకాళహస్తిలో కొనసాగుతోన్న గ్రంథాలయ వారోత్సవాలు, పుస్తక పఠనాన్ని విద్యార్థులు విధిగా అలవాటు చేసుకోవాలని సూచించిన పలువురు ప్రముఖులు. ఇక వివరాలు చూద్దాం. ప్రముఖులను భయపెడుతున్న డీప్ ఫేక్ వీడియోలపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రసార మాధ్యమాలను కోరారు. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న డీప్ ఫేక్ ఫోటోలు, వీడియోలతో సినీ తారలు ప్రముఖులను తీవ్ర కలవరపాటు గురిచేస్తున్న నేపథ్యంలో తాజాగా ప్రధాని మోదీ స్పందించారు. కృత్రిమ మేధను దుర్వినియోగం చేసి డీప్ ఫేక్ వీడియోలు సృష్టించడం ఆందోళనకరమైన విషయమన్నారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన దివాళీ మిలాన్లో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల తాను పాట పాడినట్లు ఓ వీడియో వైరల్ అయిందని తెలిసి ఆశ్చర్యపోయానన్నారు. ఈ డీప్ ఫేక్ వీడియోలపై మీడియా, జర్నలిస్టులు ప్రజలకు తప్పనిసరిగా అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. ఇలాంటి వీడియోలు ఇంటర్నెట్లో వైరల్ అయినప్పుడు వాటిని ఫ్లాగ్ చేసి హెచ్చరించాలని చాట్ జీపీటీ బృందాన్ని తాను కోరినట్టు ప్రధాని సందర్భంగా వివరించారు. लेकिन उस कालखंड में हमने कुछ साथियों को भी खोया. मैं व्यक्तिगत रूप से जिन पत्रकार मित्रों को जानता था उनको खोया, कुछ उनके परिवारजनों को खोया, ये भी मेरे पास जानकारी मिली. और जब मैं इन दिनों, एक बात मैं जानता नहीं कि आज ऐसा विषय कहना चाहिए नहीं कहना चाहिए, लेकिन एक मैं अनुभव कर रहा हूं कि पिछले दिनों छोटी आयु के कुछ पत्रकारों को हमने खोया है. वैसे तो हम लोग दुनिया को पढ़ाते हैं, हम पढ़े लिखे हैं तभी तो पढ़ाते हैं, लेकिन 40 के बाद कम से कम एक रेगुलर मेडिकल चेकअप होना चाहिए. और जैसे हम लोगों की पब्लिक लाइफ है तो आपकी भी उतनी ही गति से पब्लिक लाइफ तनावपूर्ण और आपाधापी के रहती है. हम कोई ऐसी व्यवस्था विकसित कर सकते हैं कि जिसमें मेडिकल चेकअप के लिए सरकार भी कोई व्यवस्था करे, आपके बिजनेस हाउसेज हैं वो भी कुछ व्यवस्था करें, लेकिन 40 के बाद हमारे फील्ड के जितने भी साथी हैं उनके परिवारजन भी हैं, हम एक रेगुलर मेडिकल चेकअप का, क्योंकि मैं सचमुच में बहुत हैरान हूं कि 40-50 की आयु के लोग हमने खो दिए. వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ అనేది 21వ శతాబ్దంలో మారుతున్న ప్రపంచాన్ని ప్రతిబింబించే ప్రత్యేక వేదిక అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వర్చువల్ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ ప్రారంభ సెషన్లో ప్రధానమంత్రి మాట్లాడుతూ అన్ని గ్లోబల్ సౌత్ దేశాల సమిష్టి కృషి వల్ల గ్లోబల్ సౌత్ దేశాలు తమ స్వరాన్ని సమర్థవంతంగా వినిపించగలుగుతున్నాయన్నారు. దాదాపు 100కి పైగా దేశాలు ప్రపంచ ప్రయోజనాల కోసం ఏకమవుతున్నాయన్నారు. పశ్చిమాసియా ప్రాంతంలో జరుగుతున్న సంఘటనల వల్ల కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయన్న ప్రధాని అక్టోబర్ 7న ఇజ్రాయెల్లో జరిగిన ఉగ్రవాద దాడిని భారత్ ఖండించిందని, సంయమనం పాటించడంతో పాటు చర్చలు, దౌత్యంపై దృష్టి సారించిందన్నారు. भौगोलिक रूप से तो ग्लोबल साउथ तो हमेशा से रहा है, लेकिन उसे इस प्रकार से वॉइस पहली बार मिल रही है और यह हम सभी के साझा प्रयासों से संभव हुआ है. हम 100 से ज्यादा अलग अलग देश हैं, लेकिन हमारे हित समान है, हमारी प्राथमिकताएं समान है. फ्रेंड, पिछले वर्ष दिसंबर में जब भारत ने
G20 की अध्यक्षता संभाली तो हमने इस फोरम में ग्लोबल साउथ के देशों की आवाज को आगे बढ़ाना अपना दायित्व माना। भारत मानता है कि नई टेक्नोलॉजी नॉर्थ और साउथ के बीच दूरियां बढ़ाने का नया स्रोत नहीं बनना चाहिए। आज आर्टिफिशियल इंटेलिजेंस एआई के युग में टेक्नोलॉजी को रिस्पॉन्सिबल तरीके से उपयोग में लाने की बहुत जरूरत है। इसको आगे बढ़ाने के लिए भारत में अगले महीने एआई ग्लोबल पार्टनरशिप समिट आयोजित की जा रही है। G20 द्वारा डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर यानी डीपीआई के फ्रेमवर्क को अपनाया गया है, जिससे आवश्यक सेवाओं की लास्ट माइल डिलीवरी में सहायता मिलेगी और इंक्लूसिविटी बढ़ेगी। ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో సాధారణ పౌరులు సైతం ప్రాణాలు కోల్పోవడాన్ని ప్రధాని మోదీ ఖండించారు. వాయిస్ ఆఫ్ ది గ్లోబల్ సౌత్ సమిట్లో ప్రధాని వర్చువల్గా ప్రసంగించారు. ఇజ్రాయెల్పై జరిగిన దాడిని తప్పుపట్టారు. ఇదే సమయంలో ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోవడంపై విచారం వ్యక్తం చేశారు. పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తలు నెలకొన్నప్పటికీ భారత్ సంయమనంతో వ్యవహరించిందని ప్రధాని గుర్తు చేశారు. भारत मानता है कि नई टेक्नोलॉजी नॉर्थ और साउथ के बीच दूरियां बढ़ाने का नया स्रोत नहीं बनना चाहिए। आज आर्टिफिशियल इंटेलिजेंस एआई के युग में टेक्नोलॉजी को रिस्पॉन्सिबल तरीके से उपयोग में लाने की बहुत जरूरत है। इसको आगे बढ़ाने के लिए भारत में अगले महीने एआई ग्लोबल पार्टनरशिप समिट आयोजित की जा रही है। G20 द्वारा डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर यानी डीपीआई के फ्रेमवर्क को अपनाया गया है, जिससे आवश्यक सेवाओं की लास्ट माइल डिलीवरी में सहायता मिलेगी और इंक्लूसिविटी बढ़ेगी। ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ యుగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని బాధ్యతాయుతంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ సూచించారు. వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సదస్సులో ఆయన వర్చువల్గా హాజరై ప్రసంగించారు. The voice of the Global South Summit can be greatly impactful by amplifying our individual voices and project our shared interests for the emerging world order. We also need to work towards self-reliance to mitigate our vulnerabilities vis-à-vis economic concentrations. The COVID era is a stark reminder of the perils of dependence for basic necessities on faraway geographies. We need to not only democratize and diversify production, but build resilient and reliable supply chains and promote local solutions. Only then can the Global South secure its future. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించేందుకు సమగ్ర సర్వే నిర్వహించి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఏలూరు జిల్లా నూజివీడులో ముఖ్యమంత్రి ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా అసైన్మెంట్ భూములు పట్టాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతో పాటు అగ్రవర్ణాల్లో పేదల అభ్యున్నతికి తమ ప్రభుత్వం నిరంతరం పాటుపడుతోందన్నారు. గత 100 ఏళ్లలో చేపట్టిన పలు సంస్కరణలను చేపట్టాము అన్న ముఖ్యమంత్రి సర్వీసు ఈనాం భూములను నిషేధిత జాబితాను తొలగించామన్నారు. దీంతో 1,61,554 మంది రైతులకు లబ్ధి చేకూరిందన్నారు. అంతేకాకుండా కొత్తగా 42,307 మంది నిరుపేదలకు 46,463 ఎకరాల భూమిని పంపిణీ చేశామన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కొనిచ్చిన భూములపై అన్ని రుణాలను మాఫీ చేశామన్నారు. 53 నెలల
ఈ పరిపాలన ఒక్కసారి గమనించినట్టయితే గతంలో కూడా ఎప్పుడూ కూడా చూడని విధంగా ముందడుగులు పడతా ఉన్నాయి. ప్రతి పేదవాడిని కూడా గుండెల్లో పెట్టుకొని మరి ముందడుగులు వేయిస్తా ఉన్న కార్యక్రమం మీ బిడ్డ పరిపాలనలో ఈ 53 నెలలుగా జరుగుతా ఉంది. ఈ రోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నా, నేను ఇవాళ నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా నోట్లో నుంచి ఈ మాటలు ఎప్పుడు వచ్చినా కూడా వీరి మీద, ఆ పేదవాడి మీద నా ప్రేమ చూపిస్తూ నేను ఎప్పుడు మాట్లాడినా కూడా పెత్తందారులకు ఇలాంటి ప్రేమ గాని ఇలాంటి పిలుపులు గాని ఏమాత్రం కూడా ఈ పెత్తందారులకు నచ్చవు అని కూడా నాకు తెలుసు. నూజివీడులో మనం జరుపుకుంటా ఉన్న ఈ కార్యక్రమానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. చరిత్రను తిరగరాస్తూ వేసిన అనేక అడుగులు కనిపిస్తాయి. మొట్టమొదటగా ఎప్పుడు జరగని విధంగా, స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు చూడని విధంగా, మొట్టమొదటగా 100 సంవత్సరాల తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ మనందరి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతా ఉన్న రీసర్వే కార్యక్రమం, భూముల రీసర్వే కార్యక్రమం చేస్తా ఉన్నాం. అక్షరాల 17,460 రెవెన్యూ గ్రామాలకు గాను మొదట 2 దశల్లో ఏకంగా 4,000 రెవెన్యూ గ్రామాలలో భూముల రీసర్వే కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేశారు. 20 ఏళ్లకు పైగా అసైన్డ్ భూములు లబ్ధిదారులైన పేదలకు ఆ భూములపై సర్వ హక్కులను కల్పించే కార్యక్రమం ఈ రోజు జరుగుతా ఉంది అనంటే అది మీ బిడ్డ ప్రభుత్వంలోనే జరుగుతా ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జనజాతీయ దివస్ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అల్లూరు సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గ పరిధిలో కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. అరకు నియోజకవర్గ పరిధిలో గన్నెల, ఇరాగి పంచాయతీల్లో రైతులకు వ్యవసాయ పరికరాలు, సాగులో డ్రోన్ ప్రయోజనాలపై వివరించారు. ఈ సందర్భంగా పాడేరు ఐటీడీఈ పీఓ అభిషేక్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను మారుమూల ప్రాంతాలకు సైతం తెలియజేసేలా కార్యక్రమాన్ని రూపొందించామని వివరించారు. 15వ తారీఖు గౌరవ రాష్ట్ర గవర్నర్ గారి ద్వారా అరకు వ్యాలీ నుంచి ఈ జిల్లాలో ప్రారంభించడం జరిగింది. ప్రధానమంత్రి గారు జార్ఖండ్ నుంచి ప్రారంభించిన వెంటనే రాష్ట్రంలో కూడా గౌరవ గవర్నర్ గారు ప్రారంభించారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రోగ్రాం ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన అభివృద్ధి కోసం ఏ పథకాలని అమలు చేస్తుందో ఆ పథకాల గురించి అవగాహన ప్రజల్లో తీసుకెళ్ళిపోవాలి. మరియు వాళ్ళకి ఏమేమో పథకాల్లో వాళ్ళు నమోదు కాకపోతే వాళ్ళని నమోదు చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో మాకు 3 వ్యాన్లు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర బళ్ళు మాకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఆ ప్రోగ్రాంలో భాగంగా 3 బళ్ళు కూడా మాకున్న 3 నియోజకవర్గాలు అరకు, పాడేరు మరియు రంపచోడవరం నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గానికి ఒక వ్యాన్ అని మాకు కేటాయించారు. ఆ వ్యాను ఈ రోజు నుంచి ప్రతి పంచాయతీకి తిరగడం మొదలైంది. మేము ఆల్రెడీ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర పోర్టల్లో ఆ వ్యాన్ ఒక రోజుకి మార్నింగ్ ఒక పంచాయతీ వెళ్ళాలి, మధ్యాహ్నం ఇంకొక పంచాయతీ వెళ్ళాలని మేము ఆల్రెడీ ఆ ప్లాన్ని కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఈ ఒక్క వ్యాన్ తిరగడం అనేది మామూలు వ్యాన్ మాత్రం కాకుండా దాంట్లో స్క్రీన్స్ ఉంటాయి. గౌరవ ప్రధానమంత్రి గారు ఇన్ఫర్మేషన్ టు పీపుల్ అండ్ స్టేట్ అండ్ సెంట్రల్ ప్రాజెక్ట్స్ని ఆ వ్యాన్ ద్వారా మేము తెలియజేస్తాం. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జనజాతీయ దివస్ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర పార్వతీపురం, మన్యం జిల్లా గుమ్మల లక్ష్మీపురం చేరుకుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు, వాటి ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. గుమ్మలక్ష్మీపురం మండల పరిధి ఒండ్రుకొండలో చైతన్య యాత్ర ప్రచారం సాగింది. సాగులో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, వ్యవసాయంలో డ్రోన్ల పరిజ్ఞానంపై అవగాహన కల్పించారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కులగణన కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం చారిత్రాత్మకమని శాసనసభాపతి తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఇప్పటిదాకా కులగణన ఒకసారి మాత్రమే చేపట్టడం జరిగిందన్నారు. దశాబ్దాల అనంతరం మరోసారి ఆ ఘనత జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం మేరకు జరిగిందన్నారు. కులగణన సర్వే పూర్తయితే సామాజిక న్యాయం పరిపూర్ణమవుతుందన్నారు. ఈ ప్రక్రియతో సమాజం స్థాపించడానికి బాటలు వేసినట్లవుతుందని సభాపతి తమ్మినేని అభివర్ణించారు. మైనారిటీస్, అలాగే ఈబీసీస్, అలాగే కాపులని, అలాగే ఇంకా అగ్రకులాల్లో ఉన్నటువంటి నిరుపేదలని గుర్తించి గౌరవించి వాళ్ళకి
స్వాభిమానం, ఆత్మగౌరవం, ఆత్మాభిమానాన్ని ఇచ్చినటువంటి ఇది ముఖ్యమంత్రి గారి ముందే తీసుకున్నారు. రాష్ట్రంలో మీకు తెలుసు 139 కులాలను మొట్టమొదటిసారిగా ఇన్ని కులాలు ఉన్నాయని ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసి వాటిల్ని ఏకీకృతం చేశారు. అంటే దట్ మీన్స్ ఒక కులానికి కార్పొరేషన్ 56 కార్పొరేషన్లు ఇచ్చారు, 700 డైరెక్టర్లు ఇచ్చారు. ఇచ్చి ఒక షేప్, పరిపూర్ణమైనటువంటి ఒక రూపాన్ని, ఆకారాన్ని ఈ కులాలకి, అధికారాలని, హక్కులని, బాధ్యతలను కూడా ఇచ్చారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ప్రజాస్వామ్యం బలంగా ఉండాలంటే యువత ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటు రాజ్యాంగం మనకు కల్పించిన ప్రాథమిక హక్కు. మీకు 18 ఏళ్లు నిండాయా? అయితే ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ లోకి వెళ్ళవచ్చు. ఓటర్ హెల్ప్ లైన్ మొబైల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫామ్ ని నింపి పేరు నమోదు చేసుకోవచ్చు. అంతేకాదు బూత్ స్థాయి అధికారిని నేరుగా సంప్రదించి ఓటరుగా నమోదు కావచ్చు. అబ్బా, లోన్ ప్రాసెసింగ్ ఇంతసేపా? మీతో ఏ పని సరిగ్గా కాదు. ఇదిగో నువ్వే చేసుకో. చూసావా అసలు చాలు. ఇట్రండి. ఏంటి విషయం? ఫైనాన్షియల్ అసెట్స్ ప్రూఫ్ ఇవ్వాలి, దానివల్ల లోన్ ఆగిపోయింది. చూడు, అకౌంట్ అగ్రిగేటర్లు వచ్చారు. అకౌంట్ అగ్రిగేటర్ బ్యాంక్స్ ఇతరుల వద్ద ఉన్న మీ ఆర్థిక సమాచారాన్ని మీ స్పష్టమైన అనుమతితోనే రుణం ఇచ్చే ఆర్థిక సంస్థలకి తెలియచేస్తుంది. నాన్న, ఇది చాలా తేలిక. ఆర్బీఐ అంటోంది, తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. బ్యాక్ టు న్యూస్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 21న తిరుపతి జిల్లా సుళ్లూరుపేట రానున్నారని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. మత్స్యకార దినోత్సవం నేపథ్యంలో 177 కోట్ల రూపాయలతో పులికాట్ సరస్సు ముఖద్వారాల పూడికి తీత పనులతో పాటు కాళంగి నదిపై నూతన వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని వారు ప్రకటించారు. ఈ నేపథ్యంలో సీఎం పర్యటన ఏర్పాట్లను ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. ఏ విధంగా అభివృద్ధి అవుతుంది, ప్రతి ఇంటికి నవరత్నాలు ఏ విధంగా వస్తున్నది అనేది ప్రజల్లో బాగా జగనన్న పేద హృదయంలో బాగా అతుకున్నాడు. ఎక్కడికి జగన్మోహన్ రెడ్డి వస్తున్నది జనజాతరగా కనబడుతుంది. ఆ జనజాతరలో ఎంతమంది వేరే నియోజకవర్గం నుంచి వచ్చినా మన నియోజకవర్గం నుంచి లీడర్లందరూ ఇది మన ఒక ఫ్యామిలీకి, మన జగనన్న ఫ్యామిలీలో మనందరూ కూడా నాయకులుగా ఉన్నాము. ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరైతే ఇక్కడ లబ్ధిదారులు ఉన్నారో, సముద్రంలో పోయి చెట్లు పెట్టారనే లబ్ధిదారులు, వారికి రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధి చేకూర్చడానికి మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. మరి ఈ సభలో మనమందరం కూడా ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టు ఎవరెవరు బాధ్యతలు వారందరూ కూడా స్థాయిలో ఇతరులకు కూడా నిర్వహించాలి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ప్రయోజనాలను, పథకాలను పక్కదోవ పట్టించి వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనకరమైన పేర్లను పథకాలకు సూచిస్తోందని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిపై క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించేలా పార్టీని బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు. నెల్లూరు పర్యటనలో భాగంగా స్థానిక రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. నిర్మాణాల నమూనాలపై ఇంజనీరింగ్ అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ నెల్లూరు స్టేషన్ అత్యుత్తమ, సౌకర్యవంతమైందని, అందుబాటులోకి రానుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలకు మౌలిక సదుపాయాలతో పాటు అవసరమైన అన్ని అంశాల్లోనూ ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కోస్తాలో అయిపోయింది, గుంటూరు అయిపోయింది, ఇవాళ నెల్లూరుకి రావడం జరిగింది. వెళ్ళినటువంటి ప్రతి జిల్లాలో కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అందించినటువంటి సహకారం, ఆ జిల్లా యొక్క అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా సహకరించింది అనేటువంటి అంశం మీద ప్రధానంగా దృష్టి కేంద్రీకరించడం జరిగింది. ఎందుకంటే సాధారణంగా భారతీయ జనతా పార్టీపై ఒక దుష్ప్రచారం జరుగుతూ ఉన్నది. ఏ రకంగా కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అభివృద్ధికి సహకరించదు అనేటువంటి ఒక దుష్ప్రచారం జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రతి జిల్లాలో డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వం వారి నిధులతో చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, వాటిని సందర్శించడం అనేది ఒక నియమంగా పెట్టుకుని పర్యటన చేయడం జరుగుతుంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారింది.
ఇది గంటకు 20 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది. ఒడిశాలోని పారదీప్నకు 190 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉంది. ఈ తుఫానుకు మిథిలిగా నామకరణం చేస్తూ మాల్దీవులు ప్రకటించింది. ఈ నెల 18 ఉదయం బంగ్లాదేశ్లోని ఖైపూరా వద్ద తుఫాను తీరం దాటనుంది. తీరం దాటే సమయంలో బంగ్లాదేశ్లోని తీర ప్రాంతాల్లో గంటకు 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. తుఫాను ప్రభావంతో ఏపీలోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. సముద్రం అలజడిగా ఉంటుందని, కనుక మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. ఇక ఏపీలో ఎస్ఐ నోటిఫికేషన్పై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. నియామకాల విషయంలో తప్పిదాలు చోటు చేసుకున్నాయంటూ కొందరు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎత్తు అనే అంశంలో అన్యాయం జరిగిందని, గతంలో అర్హులైన వారిని ప్రస్తుతం అనర్హులుగా ప్రకటించారని పిటిషన్ వేశారు. దీనిపై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. బాధితుల తరపున న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. గతంలో అర్హులైన వారు ప్రస్తుతం అనర్హులు ఎలా అవుతారని పోలీసు నియామక బోర్డును హైకోర్టు ప్రశ్నించింది. నియామక ప్రక్రియ నిలుపుదల చేయాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరగా ఆ వాదనతో ఏకీభవించిన హైకోర్టు ధర్మాసనం ఎస్ఐ నోటిఫికేషన్పై స్టే విధించింది. సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్గా భావిస్తున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఈరోజు మధ్యప్రదేశ్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. కాగా సగటున 71.16% పోలింగ్ నమోదైంది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఓటింగ్ ఉదయం 7 గంటలకి ప్రారంభమై మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. మధ్యప్రదేశ్లో మొత్తం 230 స్థానాలు ఉండగా 47 ఎస్టీ, 35 ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలున్నాయి. మొత్తం 64,626 పోలింగ్ స్టేషన్లు ఉండగా 2,533 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉదయం 11 గంటలకు 27.62% పోలింగ్ నమోదైంది. మరోవైపు ఛత్తీస్గఢ్ శాసనసభ రెండో విడతలో 70 శాసనసభ నియోజకవర్గాలకు నేడు పోలింగ్ జరిగింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగగా 67.70% పోలింగ్ నమోదైందని అధికారులు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న ధరణి పోర్టల్తో లక్షల మంది రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకువచ్చిన ధరణి పోర్టల్ లోపాల పుట్ట అన్నారు. అది కుంభకోణాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. ధరణి పేరుతో పెద్ద ఎత్తు భూములను దోచేశారని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఆరోపించారు. आपको जो मालूम है उसी का एक अगली कड़ी बता रहे हैं। तेलंगाना में बहुत भयंकर घोटाला अगर हुआ तो कालेश्वरम से भी बड़ा कहना या उतना ही कहना धरनी घोटाला, धरनी पोर्टल घोटाला, ये बहुत ही बड़ा घोटाला है और लाखों किसानों के और जमीन जिनके पास थी उनकी जमीन इसमें चली गई. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ అన్ని విధాలుగా అన్యాయం చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. నాంపల్లిలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రాహుల్ చంద్రకు మద్దతుగా ఆయన ఇంటింట ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని ప్రజలను ఆయన అభ్యర్థించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణను కాంగ్రెస్ ఇవ్వలేదని, ప్రజలే ఆ పార్టీ మెడలు వంచి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నారన్నారు. ఉద్యమకారుల ఆత్మ బలిదానాలతో తెలంగాణ ఏర్పడిందన్నారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎప్పటికీ క్షమించదన్నారు. మిత్రులందరికీ నమస్కారం. రేపు పార్టీ సీనియర్ నాయకులు భారత హోంమంత్రి అయినటువంటి గౌరవనీయులు శ్రీ అమిత్ షా గారు
రేపు తెలంగాణ పర్యటనకు వస్తూ ఉన్నారు. వారు రేపు 11 గంటలకు గద్వాల ప్రయాణికుల భద్రతను మెరుగుపరచడంతో పాటు రైళ్లలో అగ్ని ప్రమాదాల నివారణకు భారతీయ రైల్వే అనేక చర్యలు తీసుకుంటుందని విజయవాడ రైల్వే డీఆర్ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్ స్పష్టం చేశారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ రైల్వే పోలీసులు స్టేషన్లలో ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారని, ప్రజల్లో అవగాహనకు ప్రకటనలు సైతం చేస్తున్నామని తెలిపారు. To make your rail journey safe and memorable, especially during the festivities, I appeal to all my fellow railway passengers to refrain from carrying any inflammable material like petrol, kerosene, diesel, cigarette, lighters, stoves, gas cylinders, and all other inflammable material, including firecrackers. In fact, as per sections 67, 164 and 165 of Railway Act 1989, carrying inflammable and explosive articles on railway constitutes to be a punishable offence with penalties up to 1,000 rupees and jail up to 3 years or both. విజయవాడ గుంతకల్ మధ్య రైల్వే లైన్ల మరమ్మతుల కారణంగా ఈ నెల 20 నుంచి 26 వరకు తిరుపతి బిట్రగుంట వైపు వెళ్లే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. బిట్రగుంట డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ బిట్రగుంట రైళ్లు 24వ తారీఖు వరకు, తిరుపతి కాట్పాడి స్పెషల్ ప్యాసింజర్ కాట్పాడి జోలార్పేట కడప అరకోణం మోమో రైళ్లు 26 వరకు రద్దవుతాయని తెలిపింది. తిరుపతి విల్లుపురం ఎక్స్ప్రెస్ రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో కులగణన చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించటం సాహసోపేతమైన నిర్ణయమని శ్రీకాకుళం జిల్లా బీసీ సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ అధ్యక్షతన ఈరోజు పలు కుల సంఘాల నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రతినిధులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. 93 ఏళ్ల తర్వాత జరగనున్న కులగణనకు సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని స్పష్టం చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా రామచంద్రపురంలో చేపట్టిన కులగణన సర్వేను 2 రోజుల్లో పూర్తి చేశామని వెల్లడించారు. ఏ కాస్ట్ ఉన్నారు, సబ్ కాస్ట్ ఉన్నారు, విదిన్ ద సబ్ కాస్ట్ ఏమైనా డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటే అవి ఏముంటాయి అన్ని కూడా డ్రాప్ డౌన్ లిస్ట్ గానీ ఈ యాప్ లో కనిపిస్తాయి. సో మాన్యువల్ గా ఎవరు ఎంటర్ చేయడానికి లేదు. సో దీనివల్ల ప్రాబ్లమ్స్ కానీ సమస్యలు కానీ తక్కువ వస్తాయని మేము అనుకుంటున్నాము. ముఖ్యమంత్రి గారు ఈనాడు ఈ కులాల్లో ఉన్నటువంటి గుర్తింపు కావాలి, ప్రతి ఒక్కరికి కూడా పేదలకి అందరికీ గౌరవించాలి కార్యక్రమంలో గుర్తించబడిన 139 కులాలకు గాను 56 కార్పొరేషన్లు పెట్టి 700 పైకి డైరెక్టర్లు పెట్టి సామాజిక గౌరవం ఇవ్వడం జరిగింది. ఇది చాలా గొప్ప కార్యక్రమం. ఇంకా గుర్తించబడిన అనేక కులాలు ఇంకా ఉన్నాయి కనుకనే ఈ ప్రోగ్రాంలో ప్రతి ఒక్క కులాన్ని కూడా గుర్తించి వారికి తగినటువంటి గౌరవం ఇవ్వాలన్న లక్ష్యంతో చేసే గొప్ప కార్యక్రమమే ఈ ప్రోగ్రామ్. చాలా కులాలు ఆర్థికంగా చాలా వెనకబడినట్టుగా ఉన్నారు. ఇవాళ ఇలాంటిది మనం కనుక నిజంగా ముందుకు తీసుకెళ్ళినట్టయితే సమగ్రంగా అన్ని కులాలకి సమన్వయం చేసిన వాళ్ళు అవుతాము. మనకి ఆల్మోస్ట్ 50% ఆఫ్ వర్క్ అయిపోయిందనే చెప్పుకోవాలి. మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వివిధ పథకాలన్నీ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇస్తున్నారు. ఏ కులానికి అన్ని సంబంధించి ఇస్తున్నారు కాబట్టి ఇవాళ గవర్నమెంట్ ఏ ఉద్దేశంతో అయితే ఐసీసీ వరల్డ్ కప్ మెగా టోర్నీ చివరి అంకానికి చేరుకుంది. భారత గడ్డపై అక్టోబర్ 5 నుంచి జరుగుతున్న ప్రపంచ కప్లో టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్కు చేరుకున్నాయి. టైటిల్ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ నెల 19న జరగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా గురువారం ముంబై నుంచి విమానంలో అహ్మదాబాద్ చేరుకుంది. విమానాశ్రయంలో వారికి ఘన స్వాగతం లభించింది. టీమిండియా ఆటగాళ్లు నేటి నుంచి ప్రాక్టీస్ సెషన్లో పాల్గొనున్నారు. రెండో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై గెలిచిన ఆస్ట్రేలియా జట్టు నేడు అహ్మదాబాద్ చేరుకునే అవకాశం ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.